గురువారం నాడు వాంకడే వేదికగా ముంబై బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటికి 25 మ్యాచ్లు ముగిశాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల గెలుపుల ఆధారంగా పాయింట్స్ టేబుల్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఎప్పట్లా కాకుండా ఈ సీజన్ పాయింట్స్ టేబుల్ కొద్దిగా భిన్నంగా ఉంది. టాప్ పొజిషన్లో అగ్రజట్లుగా చెప్పబడే చెన్నై, బెంగళూరు, ముంబై లేకపోవడం గమనార్హమని చెప్పొచ్చు. టేబుల్ టాపర్గా 8 పాయింట్స్ కలిగి ఉన్న కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. ఇక 2, 3, 4 స్థానాల కోసం తీవ్ర పోటీ కొనసాగుతోంది. కోల్కతా, లక్నో, చెన్నై, హైదరాబాద్, గుజరాత్ జట్లు తలో 2 పాయింట్స్ కలిగి ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా 2వ స్థానంలో కోల్కతా, 3వ స్థానంలో లక్నో, 4వ స్థానంలో చెన్నై, 5వ స్థానంలో హైదరాబాద్ కొనసాగుతున్నాయి. అయితే టాప్ జట్లు అయిన ముంబై, బెంగళూరు జట్లు టేబుల్లో 8, 9 స్థానాల్లో ఉండడం గమనార్హం. అయితే గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా ఆడి బెంగళూరు జట్టుపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు తమ నెట్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది. దీంతో ముంబై జట్టు పంజాబ్ జట్టుని కిందకి నెట్టి 8 నుండి 7వ స్థానానికి ఎగబాకింది. ముంబై జట్టు ప్రస్తుతం టేబుల్లో పైకి దూసుకెళ్లే విధంగా తమ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటే టేబుల్లో చివరి స్థానం కోసం ఢిల్లీ, బెంగళూరు జట్లు పోటీ పడేలా వారి ప్రదర్శన కనబరుస్తూ వారి అభిమానులను నిరాశపరుస్తున్నారు. అయితే ఇప్పటికీ జరిగినవి 25 మ్యాచ్లు మాత్రమే. ఇంకా 45 మ్యాచ్లు మిగిలి ఉన్న కారణంగా అప్పుడే టాప్ 4 జట్లు ఏవి అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రస్తుతం ఆట తీరు చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్ జట్లకు టాప్ 4లో అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి మీ దృష్టిలో ఏ జట్లు టాప్ 4కి చేరుకుంటాయి అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.